పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో వివాదాస్పదమైన రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఈ నెల 3న శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమవుతోంది. దీంతో పెద్దపేట రామాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి. రామాలయానికి సంబంధించిన రాళ్లు రావడంతో మరింత భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఆకివీడు పెద్దపేటలో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. అయితే ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో రామాలయాన్ని నిర్మిస్తున్నారు అనంటూ పిటిషన్ దాఖలు చేశారు. 1932 నుంచి అక్కడ రామాలయం ఉన్నట్లు రికార్డులో స్పష్టంగా ఉంది అంటూ ఆధారాలు సమర్పించడంతో కొంతమంది ఆలయ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయంటూ హైకోర్టు కూడా స్పష్టం చేసింది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఏడాది మార్చి 27న పెద్దపేటలోని పురాతన రామాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఈ పర్యటన సందర్భంగా అక్కడ వివాదం చోటు చేసుకుంది. ఆయన రాకను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పరస్పరం దాడులు కూడా జరిగాయి. ఆ తర్వాతి రోజు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఆకువీడిలో ఉన్న పురాతన ఆలయం స్థానంలో కొత్త రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. దీనికోసం విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. రఘురామ పిలుపు మేరకు ₹1 కోటి విరాళాలు వచ్చినట్లుగా కూడా ప్రకటించారు.